బస్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు రంగారెడ్డి. అవుట్ అవుట్. హాయ్, వెల్కమ్ టు వైవిజ్కి. ఇప్పుడే ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఏమైనా తిందామని బయటికి అయితే వెళ్తున్నాము. ఇప్పటికైతే మోమోస్ తిందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా పక్కా డిసైడ్ అవ్వలేదు ఏం తినాలో. మావాడు మ్యాచ్ ఇస్తున్నాడు ఆడ. రోహిత్ శర్మ అయితే వాంచి పెడేస్తున్నాడు. చూడండి మ్యాచ్. మేమిద్దరము నలుగురం అయితే పోతున్నాం. వెనకలు ఉన్నాడు చూడండి. రాత్రి అంతా క్యారమ్ బోర్డ్ ఆడి పొద్దున్న లేదంట. బయటికి పోదామని ప్లాన్ చేసినాము. కానీ మనోడు హ్యాండ్ ఇచ్చినాడు. ఇద్దరు కూడా హ్యాండ్ ఇచ్చినాడు. ఈయన ఇదని చెప్తే ఇంకా నవ్వుతారు మీరు. దగ్గు వచ్చిందని బయటికి రాలేదంట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. గచ్చు మరి. ఇక్కడ కొత్త రెస్టారెంట్ ఏమో ఓపెన్ అవుతుంది పైన. ఈ డైనింగ్ అంటే ఏంటో ఇక్కడ వీ సైడ్ ఎగ్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది అన్లిమిటెడ్ పైన. ట్రై చేద్దాం ఓపెన్ అయినాక. అలా ఫర్ ఏ రీజన్ ఎవ్రీవేర్ ఐ సీ మెనీ ఫ్యాన్స్. చూసినారా పోలీసు వాళ్ళు ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పి తిప్పుకొని వస్తున్నారు. మాకు భయం లేదు. ఎందుకు తెలుసా, మేము తాగలేము. బస్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్. వచ్చినాము తిన్నీకి. స్నాక్ సిటీ అంట. మా వాళ్ళు చెప్పినారు బాగుంటుంది. వెళ్ళి చూద్దాం. హిట్ మ్యాన్ వాంచి పడేస్తున్నాడు. హిట్ మ్యాన్ అయితే ఈరోజు బండి చూసినారా మోడిది. నిన్ననే కొన్నాడు. ఫుల్ మైలేజ్. జీటీకి కేటీఎంకి క్రాసింగ్ చేసి పుట్టినట్టుంది ఇది. కూర్చొని చిల్గా మ్యాచ్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ స్నాక్ సిటీలో తినాలా, తిని వెళ్ళిపోవాలా. మళ్ళీ నమాజ్ టైం అవుతుంది. మా సెట్టింగ్ చూసినారా. క్యాచ్ అవుట్. గిల్లు గుజరాత్. కోహ్లీ అన్న ఎలివిడబ్లు ఇచ్చేసినాడు ఎంపైరు. ఇంకా డిసైడ్ చేస్తున్నారు. డిఆర్ఎస్ తీసుకున్నాడు. డిఆర్ఎస్ అవుట్ కావుంటే బాగుంటుంది. అవుట్ బ్రో. అవుట్. అన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్. గోల్డెన్ బ్యాట్ వస్తుంది అనుకున్నాడు. సారీ, సాడ్ టు సీ. ఇంకా డిసిజన్ పెండింగ్లో ఉంది. చూద్దాం ఏమవుతుంది. అల్ట్రా ఎడ్జ్ వచ్చింది అలా. అవుట్. గోల్డెన్ బ్యాట్ లేదు బ్రో. వికెట్ హిట్టింగ్. ఇండియా గెలుస్తుంది అంతే చాలు. పాపం ఆయన బాధని వర్ణించలేకపోతున్నాడు. ఇప్పుడే పప్పు అనేది తీసుకున్నాము. పప్పు అని వచ్చేసింది. ఇంకా మ్యాచ్ చూస్తూ ఇంకా చిల్లుగా తినడమే. మీరు కూడా తినండి. ఇంకా ఫుడ్ అయితే తినేసినాము. తినేసి ఇక్కడికి వచ్చి పెట్టి ఫుడ్ కూడా తీసుకున్నాడు మావాడు. చూడండి అన్నని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి అడుగుతున్నాడు. చూడండి ఫోన్లో పడుతున్నాడు యూట్యూబ్లో. నేను ఇక్కడ ఏటీఎంకి వచ్చినాను. డబ్బులు తీసుకుని వస్తే ఇక్కడ మావాడు సబ్స్క్రైబర్లు పెంచుతున్నాడు. 12 seconds later. చూడండి అన్న మొత్తం స్లీపర్ క్లాస్లో ఉన్నాడు ఆడ. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ చూసినారా. మొత్తం హంగామా ఉంది. ఏందో పెళ్లి మండపం చేసినట్టు చేసినారు. టైం 10:50 అవుతున్నా కూడా ఇంకా ఓపెన్లోనే ఉంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఏమైనా పర్మిషన్ ఇచ్చినారేమో. చూడండి 2 వీధి కుక్కలు. వాడు రాడన్నా కూడా పిలుచుకొని పోతున్నారు అన్ని లోపలికి. ఇదైతే ముందు స్పెన్సర్స్. ఇప్పుడు దీన్ని చెన్నై షాపింగ్ మాల్ చేసినారు. అని పోతున్నారు ఇద్దరు. ఏం కొనేదిలే ఏం లే ఊరికే. వెనకలు ఉన్నాడు కదా, అది వాడే లాక్కుని వచ్చింది లోపలికి. ఎందుకు వచ్చినా కూడా అర్థం కావడం లేదు. వెళ్తానా మీకు అదేందుందాడా, ఏముంది ఏం లేదా, వెళ్తానాం అని చెప్పి క్రాకర్స్ అయితే పెట్టారు. ఇంకా వెళ్ళగైతే వెళ్తాము. వెళ్ళేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.